ఆయన ఈరోజు కూడా మన మధ్య ఉన్నారు. ఫిజిక్గా లేకపోయినప్పటికీ ఎస్వి రంగారావు గారు మరి ఇక్కడున్నటువంటి అభిమానులు అందరిలో, కళా అభిమానుల అందరిలో మరి ఎస్వి రంగారావు గారు ఉన్నారని గౌరవనీయులు శ్రీ తాళ్ళ సత్యనారాయణ గారు, రిటైర్డ్ పిఆర్ డిపార్ట్మెంట్. మేము చిన్న వయసులో ఆయన సినిమాలు చూసినప్పుడు ఎంతోమంది నటులు, ఎంతోమంది కళాకారులు చూసినప్పటికీ ఆయన యొక్క శైలి గురించి ఒకే ఒక మాట, పెద్ద పెద్ద నటులు గుడ్డలన్నీ చించుకున్న ఒక గుండీ పెట్టి ఆ రక్తిని కట్టించే మహా నటుడు ఎస్వి రంగారావు గారు. అంటే ఎన్ని బారు డైలాగులు పెద్ద పెద్ద మహానటులు చెప్పినప్పటికీ ఒక చిన్న డైలాగ్ తోటి ఆ మొత్తం నటనలో చూపిగల చాతుర్యం ఉన్న మహానటుడు ఎస్వి రంగారావు గారు. కళామ తల్లికి ఆయన ఒక మన తెలుగు సినీ పరిశ్రమకి ఒక ఆణిముత్యంలో ఒక వ్యక్తిగా మన అందరికీ మహానటుడిగా తెలుసు. ఈ కార్యక్రమం చేయటం చాలా కష్టం. 15 సంవత్సరాల నుంచి ఆయన యొక్క అభిమానంతో ప్రతి సంవత్సరం జరిపిస్తున్న బాలాజీ అన్నగారికి, మిగతా ఇతర పెద్దలకి అందరికీ ఈ కార్యక్రమంలో చేయి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నట చక్రవర్తి, నట సింహం, నట సార్వభౌమ సభాసదులకు నమస్కారాలు. బలము చాలిన నలుగురు చూచుచుండ సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా భూమి. చాలా సంతోషం, ఎందుకంటే తెలుగు సినిమా ప్రపంచంలో ఎంతోమంది గొప్ప నటీనటులు ఉన్నారు. కానీ వాళ్ళలో కొంతమందినే మనం గుర్తించుకునేటువంటి వ్యక్తుల్లో ప్రథమంగా 105 సంవత్సరాలైనా కానీ ఈ రోజుకి మర్చిపోయినటువంటి వ్యక్తి మన ఎస్వి రంగారావు గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏ సినిమాలో ఒక కీచకుడుగా కానీ, ఒక దుర్యోధనుడిగా కానీ, అలాగే ఒక తండ్రిగా కానీ ఏ పాత్ర అయినా కానీ నటింపు చేయగల వ్యక్తి ఒక్క ఎస్వి రంగారావు గారు. ఆయన్ని హృదయపూర్వకంగా మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. చాలా గొప్పతనం. 6 అడుగుల అందగాడు, పెద్దలు, 105 సంవత్సరాలు. ఈ విధంగా ఈరోజు మనం గుర్తుపెట్టుకొని ఇంతమంది ముందు ఇదే ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా ఎస్పి రంగారావు గారంటే ఆయన సినీ ఫీల్డ్లోనే కాదు, ధర్మదాత, పెద్దలు, ఏ సినిమాలో ఏ మనిషి దగ్గర ఆయన రాజకీయ వ్యక్తి, రాజకీయాలకు సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి విన్నాను, ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన మనిషి కూడా కాదు. ఆయన ప్రజల మనిషిని, ఆయన నమ్ముకున్న సినీ ఫీల్డ్ని నమ్ముకున్నాడు. ఈ రోజుకి ఇంత పేరు తెచ్చుకొని ప్రజలకు మంచిగా ఉండి ప్రతి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కూడా ఎస్పి రంగారావు గారంటే ఒక పేరు తెచ్చుకొని ఒక బ్రహ్మాండమైన
ఈ రోజు కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయంటే అతని గొప్పతనాన్ని మనం కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మహానటులు ఎస్వి రంగారావు గారి 105వ జయంతి వేడుకలు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఎస్విఆర్ కళా పరిషత్ అధ్యక్షులు గుండెడ్డి బాలాజీ గారు, వారి బృందం అంతా కూడా వారిని మరీ అభినందిస్తున్నాము. అదేవిధంగా నాకు చాలా చిరకాల కోరిక కూడా ఉండేది, ఒంగోలు పట్టణంలో ఎక్కడైనా ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని ఏదో ఒక స్థలంలో ఎవరైనా ఏర్పాటు చేస్తే చూడాలని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. ఆయన జానపదం, సాంఘికం అనేక సినిమాలలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని అలరించారు. కాబట్టి వారిని ముందు తరాలు కూడా గుర్తుంచుకునే విధంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్వి రంగారావు అంటే నాకు తెలిసి 5 తరాల నుంచి తెలుసు. 1951లో పాతాళ భైరవులో ఆయన నటించిన పాత్ర ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే కనిపించే పాత్ర. మేము మా ముందు తరాలు 2 తరాలు ఇప్పుడు కూడా ఒరే డెబ్బ సాహసము చేయరా డెబ్బక అనే డైలాగు ఎవరో మర్చిపోలేదు. అలాంటి ఎన్నో వందల చిత్రాలు. సాహసము చేయరా డెబ్బకానే కాలేజీలో స్టూడెంట్స్, స్కూల్లో స్టూడెంట్స్ సరదాగా చెప్పుకుంటారు. అంటే ఎంత పాపులర్ అయితే చూడండి. ఎంత నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు లాంటి నటుడు కూడా అతి జాగ్రత్తగా నటించాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడైనంటే ప్రతిపక్ష అదే నాయకుడుగా, ప్రతినాయకుడుగా ఎస్వి రంగారావు ఉంటే. అంత గొప్ప మహానటుడు. ఆయన హావభావాలు కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫీలింగ్స్ అసలు ఉచ్చారణ కానీ, ఆ గంభీరత కానీ కళలో కూడా మర్చిపోయింది. విక్రమ్ శ్రీనివాసరావు గారు అండ్ గొలిపాటి శ్రీనివాసరావు గారు, ధనంజయ్ గారు కృషి చేస్తున్న సోదరుడు లంకపూ తంజిరెడ్డి గారిని, ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ గారు విక్రమ్ శ్రీనివాసరావు గారు వారి చేతుల మీదుగా ఇది ఒక ప్రశాంతమైన మన్యాశ్రమ ప్రాంత భూమి. చూడు, అది గారు గత 40 సంవత్సరాలుగా ఈ క్లబ్ మెంబర్గా నిరంతరాయంగా వస్తూ కళారంగం పట్ల ఎంతో అభిమానంతో ఉంటూ కళారంగానికి తనకు చేతన సహాయం చేస్తూ కళారంగానికి పాటుపడుతున్న ఆయనకి చిరు సత్కారం ఎస్విఆర్ కళా పరిషత్ తరఫున అందరూ కరతాళ ధ్వనులతో ఆయన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నా. పట్ల నాటక రంగం పట్ల, సాహిత్య రంగం పట్ల ఎంతో అభిమానంతో మనందరికీ సన్నిహితంగా ఉంటూ మన కార్యక్రమాలకు వస్తూ మంచి ఉన్నత విలువలు కలిగిన అధికారిగా మనల్ని పొందుతున్న
మన డిఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు గారిని ఇప్పుడు ఎస్వీఆర్ కళా పరిషత్ తరఫున ఘనంగా సత్కరిస్తున్నాం. సార్ గురునాథం గారు ఒక నిమిషం ఉండండి. అందరికీ తోటి వారు మేకప్ అయిపోయింది, పూర్తయింది. పుణ్యక్షేత్రమైన వారణాసిని రచించింది మీ దేవి. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రమకరాసి వారణాసి ఎంతకాలం ఇలా ముక్కుపట్టి ఎస్వి రంగారావు గారి 105వ జయంతి సందర్భంగా ఈ ఒంగోలు పట్టణంలో మేము గత 15 సంవత్సరాల నుంచి ఎస్వి రంగారావు గారి జయంతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా భాగంగా ఈరోజు 105వ జయంతిని ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేశాం. ఈ శ్రీ ఎస్వి రంగారావు గారు నూజివీడు పట్టణంలో జన్మించి తర్వాత కాకినాడలో ఆయన కాలేజీలో చదివి తర్వాత మెడ్రాసు కాలేజీలో ఆయన చదివాడు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రాజీనామా చేసి మళ్ళీ జంషెడ్పూర్లో ఆడ జాబ్ చేస్తూ నాటక పరిషత్తును ఏర్పాటు చేశాడు. ఆయన సమకాలీకులు అంజలీదేవి గారు వారి సమకాలీకులు. వారు చిత్ర పరిశ్రమలో వెళ్ళడానికి ఎంతో ప్రయత్నించి కొన్ని కారణాల వల్ల మళ్ళా ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. తర్వాత షావుకారు సినిమా ద్వారా సినీ రంగం ప్రవేశించి పాతాళ భైరవి సినిమా తర్వాత అతను తిరుగులేని వ్యక్తిగా వచ్చాడు తిరుగులేని వ్యక్తిగా. అక్కడి నుంచి ఎస్వి రంగారావు గారికి ఒక స్టార్ ఇమేజ్ వచ్చి ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ నాగేశ్వరరావు, అఖిల నాగేశ్వరరావు, ఎన్టీ రామారావుతో సమానంగా ఎస్విఆర్ అనే నేమ్తో వచ్చేసాడు. ఆయన కూడా సొంత సోల్ హీరోగా చాలా సినిమాలు చేశాడు. కత్తుల రత్తయ్య, తర్వాత పాపం పసివాడు, అట్లానే యశోద కృష్ణ, రౌడీ రంగడు, ఇలా చాలా సినిమాలు చేసి 20 సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్లో అతను ఏది చెబితే డైలాగు ప్రజలు అదే డైలాగు. ఎరా డింపిక అంటే డింపిక, గూట్లే అంటే గూట్లే. ఆయన ఏ డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అలాంటి మహానుభావుడి గురించి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం మేము గర్వకారణంగా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి అందరికీ అభినందన చెల్లిస్తూ ముగిస్తున్నాను. తెలుగు జాతి మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం గర్వించదగిన మహోన్నత నటుడు చామర్ల వెంకట రంగారావు గారు. ఆయన తన అసమానమైన నటన ప్రతిభతోటి ఒక కంసుడు ఎలా ఉంటాడో, ఒక దుర్యోధనుడు ఎలా ఉంటాడో, ఒక కీచకుడు ఎలా ఉంటాడో, ఈ ప్రతినాయక పాత్రలు ఆయన చేసినట్లు ఎవరూ చేయలేరనే ఆ పాత్రలో తనకు తానే సాటిగా మరి ప్రపంచానికి నిరూపించిన సందర్భం. అటువంటి మహానటుడి పేరిట ఒక కళా పరిషత్ ఏర్పాటు చేసి 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిరాటకంగా కార్యక్రమాలు జరుపుతున్న కళా పరిషత్ అధ్యక్షుడు గుండెడి బాలాజీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇదే విధంగా జరపాలని కోరుకుంటూ పెద్దలందరూ కోరుకున్నట్టు ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని
ఒంగోలులో పెట్టే విధంగా ఎస్వీఆర్ కళా పరిషత్తు నడుము మిగించాలని కోరుకుంటూ ఆయనకు కూడా మా సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలుపుకుంటున్నాం.